స్టార్టింగ్‌లో ఫోటో చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా! బ్రెడ్ శాండ్‌విచ్ చేస్తున్నాననమాట. అంటే పిజ్జా టైప్‌లో సింపుల్‌గా. మామూలుగా అయితే మనం పిజ్జా చేసేటప్పుడు షేజ్వాన్ చట్నీ పూస్తాం కదా! టమాటా సాస్‌తో చేస్తే ఇంకా కూడా బావుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని దీంట్లో మనము కొంచెం టమాటా సాస్ వేసి దీంట్లో స్వీట్ కార్న్స్ మనకి నచ్చినవి అనమాట. పన్నీర్ ముక్కలు లేదా చికెన్ ముక్కలు కూడా ఇస్తారు. నేనైతే టమాటాలు, ఉల్లిపాయలు ఇక స్వీట్ కార్న్ ఏస్తున్నాను. ఇలా వేసేసి మన దగ్గర చీజ్ ఉంటుంది కదా, అది పీసెస్గా తీసుకుంటే మనకి బెస్ట్ అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి. పెద్ద పెద్ద ముక్కల కంటే అలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న ముక్క తీసుకొని ఇలా తురుము పట్టేసి దానిపైన చీజ్ వేయడం వల్ల రెండు పక్కల బ్రెడ్ని టూ సైడ్స్ బాగా కాల్చుకొని ఇలా బ్రౌన్ కలర్ లాగా ఇక ప్లేట్లో పెట్టేసుకొని ఇలాగనే డైరెక్ట్గా తినొచ్చు. అంతకంటే కూడా మనం చాకుతో కట్ చేసి ఇలా షేప్ లాగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలేంటి, పిల్లలతో పాటు నేను కూడా తింటాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇలాంటివి. సో చూసారు కదా, చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయిందనమాట. బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ టైంలో, ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలోనైనా ఇలా చేసి ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అంతేకాదు, వేడివేడిగా చలికాలంలో సాయంత్రం పూట ఇలా తింటుంటే చాలా బాగుంటుంది. ఇంతకు మీరు దిష్టి పెట్టద్దే ఎప్పుడు చూసినా తింటున్నానని చెప్పేసి ఇవన్నీ ఇలాంటి స్నాక్స్ అయితే నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఈవినింగ్ స్నాక్, ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా.